హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కానివ్వండి, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కానివ్వండి, ఏఎల్‌బీ, జేఈకి సంబంధించినటువంటి జనరల్ సైన్స్‌కి సంబంధించి చాప్టర్ వైస్ ఎంసీక్యూస్ చూద్దాం. సో, ఈ వీడియోలో భాగంగా మనం ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించి స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. సో, మనం ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి జనరల్ సైన్స్‌కి సంబంధించి చాప్టర్ వైస్ ఎంసీక్యూస్ అనేవి మనం చేయబోతున్నామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది కూడా చేయండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. సో, దాన్ని కంటిన్యూ చేస్తూ జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో, మీకు ఈ జనరల్ సైన్స్‌కి సంబంధించి వెయిటేజ్ గనుక చూసినట్లయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో మీకు 25 మార్క్స్‌కి ఈ జనరల్ సైన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఆర్ఆర్‌బీ ఏఎల్‌బీకి సంబంధించి 20-30 మార్క్స్ వరకి మనకి ఈ జనరల్ సైన్స్ నుంచి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించి 30 మార్క్స్, నెక్స్ట్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి 7-8 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఏ క్వెషన్ కూడా మిస్ అవ్వద్దు. సో, మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి కానివ్వండి, ఇతర ఎగ్జామ్స్‌కి సంబంధించి 25కి 25 అనే టార్గెట్‌తో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. సో, నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. మానవ శరీరంలో అతి పొడవైన మరియు బలమైన ఎముక ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో, మానవ శరీరంలో లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఏంటంటే ఫీమర్ అంటాం. సో, ఫీమర్ దీన్నే మనం ఏమంటాం? తొడ ఎముక అంటాం. తొడ ఎముక అనేది లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్‌గా చెప్తాం హ్యూమన్ బాడీలో. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ టిబియా అనేది ఏంటి మనకి అంటే ఇక్కడ కాలులో ఉండేటటువంటి ఎముక. ఓకేనా? సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకి? మోకాలు నుండి చీలమండ వరకు. సో, దీన్నే మనం టిబియా అంటాం. దీన్ని టిబియా అంటాం. సో, దీన్నేమంటాం? ఫీమర్ అంటాం. దీన్నే మనం ఫీమర్ అంటాం. సో, దీన్నేమో టిబియా అంటాం. దీన్నేమో ఫీమర్ అంటాం. సో, నెక్స్ట్ మనకి హ్యూమరస్ అంటే ఏంటి? చేతి పై భాగంలో ఉండేది. సో, మోచేతికి మరియు భుజానికి మధ్య భాగంలో ఉండే ఈ ఎముకని మనం ఏమంటామంటే హ్యూమరస్ అంటాం. నెక్స్ట్ స్టేపీస్ అనేది ఏంటి మనకి? అంటే చెవిలో ఉండేటటువంటి అతి చిన్న ఎముకని మనం ఏమంటామంటే స్టేఫీస్ అంటాము. సో, ఇక్కడ మనకి అకార్డింగ్ టు క్వెషన్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వెషన్ ఇది. కింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో, వయోజన మానవునిలో మొత్తం ఎముకల సంఖ్య 206. యెస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. చాలా సార్లు చదువుకొని ఉంటాం. వయోజన మానవుల్లో అంటే అడల్ట్స్‌లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. నెక్స్ట్ అప్పుడే పుట్టిన శిశువులో ఎముకల సంఖ్య ఎంత? 300. అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఎముకల సంఖ్య 300. నెక్స్ట్ పెరిగిన తర్వాత సో, వయోజనుడు అయిన తర్వాత ఎముకల సంఖ్య ఎంత అంటే 206. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎముకల సంఖ్య ఏమైంది అంటే తగ్గింది. ఎముకల సంఖ్య ఏమైంది? డిక్రీజ్ అయింది. సో, అసలు డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు ప్రాసెస్ ఏంటి అంటే అసిఫికేషన్ అనే ప్రాసెస్ వల్ల అసిఫికేషన్ అనే ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఒక ఎముక ఇంకొక ఎముక కలిసి ఒక ఎముక ఇంకొక ఎముకతో కలిసి మనకి ఎముకల యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. అంటే 300లో ఉన్నటువంటి ఎముకలు కాస్త మనకి 206 ఎముకలుగా మారుతాయి. ఒకదానితో ఒకటి కలిసిపోయి మృదులాస్థి ఎముకలు అనేవి 206 ఎముకలుగా ఏర్పడతాయి. సో, అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి ఎముకల సంఖ్య అనేది వయోజనుడు అయిన తర్వాత తగ్గిపోతుంది. సో, 300 నుంచి 206కు తగ్గిపోతుంది. మనకి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, శిశువులో ఎక్కువగా ఉన్నటువంటి మృదులాస్థి ఎముకలు అనేవి వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా సో, ఒకదానితో ఒకటి కలిసిపోయి వయోజనుల్లో ఎముకల సంఖ్య అనేది 206కు తగ్గిపోతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిని జతపరచండి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఏమిచ్చారు? బోన్ నేమ్ ఇచ్చారు. ఎముక పేరు ఇచ్చారు. సో, అది ఏ శరీర భాగంలో ఉంటుంది? ఏ బాడీ పార్ట్‌లో ఉంటుందో అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఏంటి? పటేలా. పటేలా అనేది ఎక్కడ ఉంటుంది మనకి? అంటే మోకాలిలో ఉంటుంది. సో, ఈ పటేలా అంటే ఏంటి? మోకాలి చిప్ప అంటాం కదా!
సో మోకాలు చిప్ప అంటాం కదా, దాన్ని మనం ఏమంటామంటే పటెల్లా అంటాం. సో అది ఎక్కడ ఉంటుందంటే మోకాల్లో ఉంటుంది. సో 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్లావికిల్. క్లావికిల్ అనేది ఏంటి మనకి ఎక్కడ ఉంటుంది? భుజంలో ఉంటుంది. దీన్నే మనం కాలర్ ఎముక అంటాం. బ్యూటీ బోన్ అని కూడా అంటాం. బ్యూటీ బోన్ లేదా కాలర్ ఎముక అంటాం. సో క్లావికిల్ అనేది మనకి ఏంటంటే భుజంలో ఉంటుంది. దాన్ని కాలర్ ఎముక అంటాం. సో 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మాలియస్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే మనకి చెవిలో ఉంటుంది. మాలియస్ అనేది చెవిలో ఉంటుంది. 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కార్ప్లస్ అంటే ఎక్కడ ఉంటుంది? మణికట్టులో ఉంటుంది. సో 4తో మ్యాచ్ అవుతుంది. 2, 3, 1, 4 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కపాలంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? మానవ కపాలం లేదా క్రానియంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద హ్యూమన్ క్రానియం? అంటే మొత్తం 8 ఉంటాయి. మెదడును రక్షించేటటువంటి కపాలం లోపల మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 బోన్స్ అనేవి ఉంటాయి. క్రానియం లోపల మొత్తం 8 బోన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ 14 అనేది ఏంటి మనకి అంటే ఫేస్లో ఉండేటటువంటి బోన్స్ సంఖ్య, అంటే ముఖంలో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 14. నెక్స్ట్ కపాలంలో ఉండేవి 8. నెక్స్ట్ వచ్చి మనకి పుర్రిలో ఉండేటటువంటివి 22. పుర్రిలో ఉండేటటువంటివి 22. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పక్కటెముకలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? పక్కటెముకలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది అంటున్నాం. అంటే మానవులలో 12 జతల పక్కటెముకలు ఉంటాయి. ఎస్, మొత్తం ఎన్ని ఉంటాయంటే 12 జతల పక్కటెముకలు అనేవి ఉంటాయి, 2 సైడ్స్. నెక్స్ట్ మొదటి 7 జతలను ఏమంటారంటే నిజమైనటువంటి పక్కటెముకలు లేదా ట్రూ రిబ్స్ అంటాం. నిజమైనటువంటి పక్కటెముకలు లేదా ట్రూ రిబ్స్ అంటాం. వీటిని మొదటి 7 జతల్ని, 12 జతల్లో ఉన్నటువంటి మొదటి 7 జతల్ని ట్రూ రిబ్స్ అంటాం. నెక్స్ట్ 11వ జత 12వ జతని తేలియాడే పక్కటెముకలు అంటాం. సో ఇది కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మొదటి జత, 2వ జత, 3వ జత, 4వ జత, 5వ జత, 6వ జత, 7వ జత. సో ఈ 7 జతలు కూడా రొమ్ము ఎముకకు అతికి ఉంటాయి, అంటుకొని ఉంటాయి. నెక్స్ట్ 8వ జత, 9వ జత, నెక్స్ట్ 10వ జత, ఈ 3 జతలు కూడా 7వ ఎముకకు అంటుకొని ఉంటాయి. 7వ పక్కటెముకకు అంటుకొని ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10వ జత పక్కటెముకలను ఫాల్స్ బోన్స్ అంటాం. ఫాల్స్ బోన్స్ అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ 1 నుంచి 7వ జత వరకు మనం ట్రూ బోన్స్ అంటాము. నెక్స్ట్ 11th, నెక్స్ట్ 12th బోన్స్ని, 12th రిబ్స్ని మనం ఏమంటామంటే ఫ్లయింగ్ రిబ్స్ అంటాం. ఫ్లయింగ్ రిబ్స్ లేదా తేలియాడే ఎముకలు అని అంటాం. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలతో కలిపే కణజాలం ఏది? విచ్ టిష్యూ కనెక్ట్స్ బోన్స్ విత్ బోన్స్? అంటే మనకి లిగ్మెంట్ అనేది మనకి ఏంటంటే ఎముకలతో కలుపుతుంది. అంటే బోన్ని బోన్తో కలుపుతుంది. దీన్నే మనం లిగ్మెంట్ అంటాం. నెక్స్ట్ టెండాన్ అంటే ఏంటి? టెండాన్ అంటే ఏంటంటే మనకి మజిల్ను అదేవిధంగా బోన్ని కలిపి ఉంచేటటువంటి కణజాలాన్ని మనం ఏమంటామంటే టెండాన్ అంటాం. నెక్స్ట్ కార్టిలేజ్ అంటే ఏంటి మనకి అంటే చెవి, ముక్కు చివర ఉండేటటువంటి మృదువైనటువంటి ఎముకనే మనం ఏమంటామంటే కార్టిలేజ్ అంటాం. టెండాన్ అనేదేమో మజిల్ను మరియు బోన్ను కలిపి ఉంచుతుంది. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటామంటే స్నాయుబంధనం అంటాం. టెండాన్ని మనం స్నాయుబంధనం అంటాం. నెక్స్ట్ లిగ్మెంట్ అనేది బోన్ని కలిపి ఉంచుతుంది. బోన్ని కలిపి ఉంచుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్నాయువు అంటాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎముకలతో కలిపే కణజాలాన్ని ఏమంటామంటే లిగ్మెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టియాలజీ అనగా దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? ఆస్టియాలజీ అనగా దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? వాట్ ఈజ్ ఆస్టియాలజీ? ద సైన్స్ ఆఫ్ స్టడింగ్. అంటే ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా బోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆస్టియాలజీ అంటాం. ఆస్టియాలజీ. నెక్స్ట్ కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? ఆర్థాలజీ అంటాం. ఆర్థ్రాలజీ అంటాం. నెక్స్ట్ మనకి కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే మయాలజీ అంటాం. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటాం.
నెక్స్ట్ వచ్చి మనకి నరాల గురించి అధ్యయనం శాస్త్రాన్ని న్యూరాలజీ. నరాల గురించి అధ్యయనం శాస్త్రాన్ని న్యూరాలజీ అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సైనోవియల్ ద్రవం ఎక్కడ ఉంటుంది? వేర్ ఈస్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఫౌండ్ అమాంగ్ ద ఫాలోయింగ్? అంటే మనకి కదిలే కీళ్ళ మధ్య ఉంటుంది. సైనోవియల్ ద్రవం అనేది ఎక్కడ ఉంటుందంటే కదిలే కీళ్ళ మధ్యలో ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైనోవియల్ ద్రవం అనేది కీళ్ళ మధ్య రాపిడిని తగ్గించి ఒక కందెనలాగా పనిచేస్తుంది. సో మెదడు చుట్టూ ఏముంటుంది మనకి మరి అంటే సెరెబ్రియల్ ద్రవం అనేది ఉంటుంది. సెరెబ్రియల్ ద్రవం అనేది ఉంటుంది. నెక్స్ట్ గుండె చుట్టూ ఏముంటుంది? పెరికార్డియల్ ద్రవం అనేది ఉంటుంది. గుండె చుట్టూ ఉండే ద్రవాన్ని పెరికార్డియల్ అంటాం. మెదడు చుట్టూ ఉండేటువంటి ద్రవాన్ని సెరెబ్రియల్ ద్రవం అంటాం. నెక్స్ట్ ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ద్రవాన్ని ప్లూరల్ అని పిలుస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ ఎన్నెముకలోని మొత్తం ఎన్ని పూసల సంఖ్య ఎంత? అంటే పెద్దవారిలో అంటున్నాడు. సో మానవ ఎన్నెముకలోని మొత్తం ఎన్ని పూసల సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే మొత్తం ఎన్ని పూసల సంఖ్య 26. మానవ ఎన్నెముకలోని మొత్తం ఎన్ని పూసల సంఖ్య 26. సో పుట్టినప్పుడు 33 ఎన్నుపూసలు ఉంటాయి. మానవుల్లో పుట్టినప్పుడు మొత్తం 33 ఎన్నుపూసలు ఉంటాయి. సో పెరిగే కొద్దీ ఉన్నటువంటి సాక్రం అనే 5 ఎముకలు కలిసి ఒక ఎముకగాను, నెక్స్ట్ కాక్సిక్ అనే 4 ఎముకలు కలిసి ఒక ఎముకగా ఏర్పడతాయి. సో ఇలా అవి కలిసిపోవడం వల్ల పెద్దవారిలో ఈ 33 ఎముకల సంఖ్య అనేది 26కు తగ్గిపోతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది కీళ్ళ రకాలను మరియు వాటికి ఉదాహరణలను జతపరచండి. కింది కీళ్ళ రకాలను మరియు వాటికి ఉదాహరణలను జతపరచండి అంటారు. అంటే మనకి బంతి కింద కీలు ఎక్కడ ఉంటుంది అంటే భుజం లేదా తుంటి దగ్గర ఉంటుంది. బంతి గిన్నె కీలు అనేది ఎక్కడ ఉంటుంది అంటే భుజం లేదా తుంటి దగ్గర ఉంటుంది. సో బాల్ అండ్ సాకెట్ అనేది ఎక్కడ ఉంటుంది? షోల్డర్ ఆర్ హిప్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మడత బందు కీలు అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మోచేయి లేదా మొకాలులో ఉంటుంది. ఎల్బో లేదా నీలో ఉండేది మనకి హింగ్ జాయింట్. నెక్స్ట్ బొంగరపు కీలు అనేది పైవోట్ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి అంటే మెడ లేదా పుర్రె మరియు వెన్నెముక మధ్య ఉంటుంది. మెడ లేదా పుర్రె మరియు వెన్నెముక మధ్య ఉంటుంది. సో దాన్నే పైవోట్ జాయింట్ అంటాం. సో 2తో మ్యాచ్ అవుతుంది ఇది. నెక్స్ట్ బి అనేది 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జారుడు కీలు అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మణికట్టులో ఉంటుంది. 4తో మ్యాచ్ అవుతుంది. అంటే చూడండి, ఏ అనేది 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి అనేది 1తో మ్యాచ్ అవుతుంది. సి అనేది 2తో మ్యాచ్ అవుతుంది. డి అనేది 4తో మ్యాచ్ అవుతుంది. 3 1 2 4 3 1 2 4 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎముక నిర్మాణంలో ప్రధానంగా ఉండే ఖనిజాలు ఏవి? విచ్ ఆర్ ద మెయిన్ మినరల్స్ ప్రెజెంట్ ఇన్ బోన్ స్ట్రక్చర్? అంటే మనకి కాల్షియం మరియు భాస్వరం అనేవి ఎముకల యొక్క నిర్మాణంలో ప్రధానంగా ఉండేటటువంటి ఖనిజాలుగా చెప్తాం. ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అనేవి ఎముకల యొక్క నిర్మాణంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఖనిజాలుగా చెప్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎముకలు ప్రధానంగా కాల్షియం ఫాస్ఫేట్ అనే సమ్మేళనాలతో ఏర్పడతాయి. ఈ కాల్షియం ఫాస్ఫేట్ ఎలా ఏర్పడుతుంది? కాల్షియం మరియు ఫాస్ఫేట్లు కలిసి మనకి కాల్షియం ఫాస్ఫేట్ అనే సమ్మేళనాలు అనేవి ఏర్పడతాయి. దీంతో మనకి ఏం ఫామ్ అవుతాయంటే బోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాస్థి పంజరంలో 80 ఎముకలు ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో కింది వ్యాఖ్యలను చదవండి అంటున్నాడు. అక్షాస్థి పంజరంలో మనకి 80 ఎముకలు ఉంటాయి. ద యాక్సియల్ స్కెలిటన్ హ్యాస్ 80 బోన్స్. నెక్స్ట్ అనుబంధ అస్థి పంజరంలో 126 ఎముకలు ఉంటాయి. సో మనకి అందరికీ తెలుసు, మొత్తం మానవుల్లో అంటే డెవలప్ అయినటువంటి మానవుల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఉంటాయి. ఓకేనా, 206 బోన్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఇందులో 206లో మనకి 80 ఏమో ఎక్కడ ఉంటాయి అంటే అక్షాస్థి పంజరంలో ఉంటాయి. 80 ఏమో మనకి యాక్సియల్ స్కెలిటన్లో ఉంటాయి. నెక్స్ట్ 126 ఎక్కడ ఉంటాయి అంటే మనకి అపెండిక్యులర్ స్కెలిటన్లో ఉంటాయి. అపెండిక్యులర్ స్కెలిటన్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇది యాక్సియల్, ఇదేమో మనకి యాక్సియల్ స్కెలిటన్.
నెక్స్ట్ ఇదంతా కూడా మనకి అపెండిక్యులర్ స్కెలిటన్. సో ఇక్కడ యాక్సియల్ స్కెలిటన్‌లో ఏముంటాయంటే, యాక్సియల్ స్కెలిటన్‌లో మనకి పుర్రె ఉంటుంది. నెక్స్ట్ ఎన్నెముక ఉంటుంది. పుర్రె అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్నెముక అనేది ఉంటుంది. నెక్స్ట్ పక్కటెముకలుంటాయి. రొమ్ము ఎముక అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి పుర్రె ఉంటుంది. పక్కటెముకలుంటాయి. నెక్స్ట్ రొమ్ము ఎముక అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్నెముక అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాక్సియల్ స్కెలిటన్‌లోకి వస్తాయి. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి ఇవి? 80 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ అపెండిక్యులర్ అని దేన్ని అంటామంటే, చేతులు, కాళ్ళు, భుజము, తుంటి ఎముకలను కలిపి మనం ఏమంటామంటే అపెండిక్యులర్ స్కెలిటన్ అంటాం. సో ఇవన్నీ కూడా ఎన్ని బోన్స్ ఉంటాయి ఇందులో? 126 బోన్స్ ఉంటాయి. ఇందులోనేమో 126 ఉంటాయి. ఇందులోనేమో 80 బోన్స్ ఉంటాయి. సో ఇందులో కాళ్ళు, చేతులు ఉంటాయి. నెక్స్ట్ తుంటి ఎముక ఉంటుంది. అదేవిధంగా భుజానికి సంబంధించినటువంటి ఎముకలు అనేవి ఉంటాయి. సో ఈ రెండు కూడా మనకేంటి? అక్షాస్థి పంజరం, అదేవిధంగా అనుబంధాస్థి పంజరం. అంటే యాక్సియల్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్. సో యాక్సియల్ స్కెలిటన్‌లో 80 బోన్స్, నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెలిటన్‌లో 126 బోన్స్ అనేవి ఉంటాయి. టోటల్ మనకి 206 బోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్, ముఖంలో కదిలే ఏకైక ఎముక ఏది? విచ్ ఇస్ ద ఓన్లీ మూవింగ్ బోన్ ఇన్ ద ఫేస్. అంటే మ్యాండిబుల్ లేదా కింది దవడ ఎముక అనేది, మ్యాండిబుల్ లేదా కింది దవడ ఎముక అనేది మనకి ముఖంలో కదిలేటటువంటి ఏకైక ఎముకగా చెప్తాం. సో ఇక్కడ చూడండి ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, సో ఇదంతా కూడా కింది దవడకు సంబంధించింది. ఇదే మనకి ముఖంలో కదిలేటటువంటి ఎముకగా చెప్తాము. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మొత్తం ముఖంలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఫేషియల్ బోన్స్ ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. ముఖంలో మొత్తం ఎముకలు అనేవి 14 ఉంటాయి. సో ఆ 14లో ఈ మ్యాండిబుల్ ఒకటి, కింది దవడ కూడా ఒకటి, ఇది మాత్రమే కదలగలుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? వేర్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్డ్. అంటే ఎర్ర అస్థి మధ్యలో, ఎర్ర రక్త కణాలు అనేవి ఎర్ర అస్థి మధ్యలో లేదా రెడ్ బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి. సో మనకి ఇక్కడ ఆర్బీసీస్ కానివ్వండి, ఎర్ర రక్త కణాలు కానివ్వండి, లేకపోతే డబ్ల్యూబీసీస్ కానివ్వండి అంటే వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, నెక్స్ట్ రక్త పలికికలు అంటే ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెడ్ బోన్ మ్యారోలో లేదా ఎర్ర అస్థి మధ్యలో ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో ఎముకలు వంగిపోయే వ్యాధి ఏది? విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో ఎముకలు వంగిపోయే వ్యాధి ఏది అంటున్నారు. సో ఇక్కడ విటమిన్ డి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? రికెట్స్ వ్యాధి అనేది గుర్తు రావాలి. రికెట్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఎముకలు వంగిపోవడం అనేది రికెట్స్ వ్యాధికి సంబంధించింది. సో ఇది దేని లోపం వల్ల వస్తుందంటే విటమిన్ డి యొక్క లోపం వల్ల వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎముకలు స్ట్రైట్ గా ఉండాల్సింది బదులు మనకి బెండ్ అయి ఉంటాయి. ఈ విధంగా బెండ్ అయి ఉంటాయి. ఈ విధంగా కాళ్ళు అనేవి బెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ చేతులు కూడా ఈ విధంగా బెండ్ అయి ఉంటాయి. సో దీన్నే మనం రికెట్స్ వ్యాధిగా పిలుస్తాం. దీనివల్ల వస్తుందంటే విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. సో విటమిన్ డి లోపం వల్ల ఇంకేం వస్తుంది? నమ్నెస్ అనేది వస్తుంది. పిల్లల్లో నమ్నెస్ అనేది వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? అంటే ఎముకలు పెలుసుబారడం. అంటే సో ఇప్పుడు ఏజ్ పైబడిన వారిలో, ముసలి వారిలో ఏమవుతుందంటే కాల్షియం యొక్క స్థాయి అనేది తగ్గిపోయి ఎముకలు అనేవి పెలుసుబారిపోయి అవి విరిగిపోవడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. నెక్స్ట్ ఆస్టియోమలాసియా అంటే ఏంటంటే వయసు పైబడిన వారిలో వచ్చేటువంటి ఎముకల వ్యాధిని మనం ఏమంటామంటే ఆస్టియోమలాసియా అంటాం. అంటే సో అడల్ట్స్ ఉంటారు కదా, సో అడల్ట్స్ లో వచ్చేటువంటి ఎముకల వ్యాధిని మనం ఆస్టియోమలాసియా అంటాము. నెక్స్ట్ గౌట్ అంటే ఏంటి? గౌట్ అంటే ఏంటంటే ఎముకల యొక్క కీళ్ళ మధ్య భాగంలో యూరిక్ ఆమ్లం చేరడం వల్ల వచ్చేటువంటి వ్యాధినే మనం గౌట్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎముకను బ్యూటీ బోన్ అని కూడా పిలుస్తారు? విచ్ బోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బ్యూటీ బోన్? నేను ఆల్రెడీ చెప్పాను, క్లావికిల్ లేదా కాలర్ ఎముక లేదా కాలర్ బోన్ ని మనం ఏమని పిలుస్తామంటే బ్యూటీ బోన్ అని పిలుస్తాము. సో ఇక్కడ చూడండి, సో ఇదంతా కూడా మనకేంటి? బ్యూటీ బోన్. దీన్నే మనం కాలర్ బోన్ లేదా బ్యూటీ బోన్ అని కూడా పిలుస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి
స్కాపులా అంటే ఏంటి? భుజం వెనుక ఉండేటటువంటి ఫ్లాట్ ఎముకను. సో, ఇక్కడ మనకి మీ అందరికీ తెలుసు ఇలా టచ్ చేస్తే భుజం బ్యాక్ సైడ్ ఫ్లాట్‌గా ఉండేటువంటి ఎముక ఉంటుంది. సో, దాన్నే మనం ఏమంటామంటే స్కాపులా అంటాం. దాన్ని స్కాపులా అంటాం. నెక్స్ట్ స్టెర్నమ్ అంటే ఏమిటి? స్టెర్నమ్ అంటే ఏంటంటే రొమ్ము ఎముక. సో, ఇక్కడ మనకి ముందు భాగంలో ఈ విధంగా రొమ్ము ఎముక అనేది ఉంటుంది. సో, ఈ రొమ్ము ఎముకకి మనకి పక్కటెముకలనేవి ఈ విధంగా అంటి ఉంటాయి. సో, దీన్నే స్టెర్నమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ హయాయిడ్. హయాయిడ్ అంటే ఏంటి? అంటే మనకి హయాయిడ్ అనేది ఏంటంటే గొంతులో ఉండేటటువంటి ఏకైక ఎముకగా చెప్తాం. హయాయిడ్ అనేది గొంతులో ఉండేటటువంటి యూ షేప్డ్ బోన్‌గా చెప్తాము. మొత్తం శరీర భాగంలో వేరే బోన్‌తో ఎలాంటి కనెక్షన్ లేనటువంటి ఏకైక బోన్ ఏంటంటే హయాయిడ్ అని చెప్తాం. ఎక్కడ ఉంటుందంటే మనకి గొంతు లోపల ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, అంటే బ్యూటీ బోన్ లేదా కాలర్ బోన్ అని దేనంటాం? క్లావికిల్‌ని అంటాం. నెక్స్ట్ క్వెషన్. పక్కటెముకలన్నీ ముందు భాగంలో దేనికి అతుక్కొని ఉంటాయి? పక్కటెముకలన్నీ కూడా ముందు భాగంలో దేనికి అతుక్కొని ఉంటాయంటే స్టెర్నమ్ లేదా రొమ్ము ఎముకకు అతుక్కొని ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పా. సో, ఇలా రొమ్ము ఎముక ఉంటుంది. సో, దానికి ఈ విధంగా మనకి పక్కటెముకలనేవి అంటుకొని ఉంటాయి. సో, ఇక్కడ రొమ్ము ఎముకకి అంటుకునేటువంటి ఎముకల్ని ఈ పక్కటెముకల్ని మనం ఏమంటాం? అంటే రియల్ రిబ్స్, నిజమైనటువంటి పక్కటెముకలు అని పిలుస్తాం. సో, నెక్స్ట్ 1 నుంచి 7వ జత వరకు 1 నుంచి 7వ జత వరకు మనకి ఈ స్టెర్నమ్ లేదా రొమ్ము ఎముకకు అతుక్కొని ఉంటాయి ఈ పక్కటెముకలనేవి. నెక్స్ట్ 8వ జత, 9వ జత, 10వ జత ఈ 7వ జత పక్కటెముకలకు అతుక్కొని ఉంటాయి. వీటిని ఏమంటామంటే ఫాల్స్ రిబ్స్. వీటిని ఫాల్స్ రిబ్స్ అంటాం. నెక్స్ట్ 11వ జత, 12వ జత ఈ 2 కూడా తేలియాడుతూ ఉంటాయి. వీటిని మనం అంటాం ఫ్లోటింగ్ రిబ్స్ అని పిలుస్తాము లేదా తేలియాడే పక్కటెముకలు అని పిలుస్తాము. అంటే ఇక్కడ పక్కటెముకలు అనేవి స్టెర్నమ్‌కు ముఖ్యంగా చెప్పాలంటే రియల్ రిబ్స్ అనేవి నిజమైనటువంటి పక్కటెముకలు అంటే 1 to 7th వరకు ఉన్నటువంటి 7 జతలు కూడా మనకి రొమ్ము ఎముక లేదా స్టెర్నమ్‌కు అతుక్కొని ఉంటాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. చేతి ముంజేయిలో ఉండే 2 ఎముకలు ఏవి? విచ్ ఆర్ ద 2 బోన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫోర్ ఆర్మ్? అంటే ఆప్షన్ సి రేడియస్ మరియు ఉల్నా. ఓకేనా? సో, చేతి యొక్క ముంజేయిలో ఉండేటువంటి 2 ఎముకలు ఏంటంటే ఒకటేమో రేడియస్, రెండోదేమో ఉల్నా. ఒకటేమో రేడియస్, రెండోదేమో ఉల్నా. ఈ 2 కూడా చేతి యొక్క ముంజేయిలో ఉండేటువంటి ఎముకలుగా చెప్తాం. సో, ఇక్కడ రేడియస్ అనేది ఎటువైపు ఉంటుంది అంటే బొటన వేలు వైపు ఉంటుంది. సో, ఈ రేడియస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది బొటన వేలు కదా. సో, ఇది బొటన వేలు. రేడియస్ అనే ఎముక బొటన వేలు వైపు ఉంటుంది. నెక్స్ట్ ఉల్నా అనే ఎముక ఎటువైపు ఉంటుంది? చిటికెన వేలు వైపు ఉంటుంది. ఓకేనా? సో, రేడియస్ అనేది బొటన వేలు వైపు, నెక్స్ట్ ఉల్నా అనేది చిటికెన వేలు వైపు ఉంటుంది. అంటే మనకి చేతి యొక్క ముంజేయిలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 2 ఎముకలు ఉంటాయి. ఒకటి రేడియస్, ఇంకొకటి ఉల్నా. రేడియస్ అనేదేమో బొటన వేలు వైపు ఉంటుంది. ఉల్నా అనేదేమో మనకి చిటికెన వేలు వైపు ఉంటుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వ్యాధులను వాటి కారకాలతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ విత్ దేర్ కాజెస్. అంటే నేను గౌట్ అంటే ఇంతకుముందే చెప్పా. ఎముకల యొక్క కీళ్ళ మధ్య భాగంలో అంటే కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు చేరడాన్ని మనం ఏమంటామంటే ఆ వ్యాధిని గౌట్ అంటాం. అంటే ఏ అనేది 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆస్టియోఫోరోసిస్. ఇంతకుముందే చెప్పా. ఎముకల్లో సాంద్రత తగ్గి అంటే కాల్షియం యొక్క లెవెల్స్ తగ్గిపోయి పెలుసు బారడాన్ని మనం ఏమంటామంటే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి అని పిలుస్తాం. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థ అనేది కీళ్ళ పైన దాడి చేసినట్లయితే ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థ అనేది ఆ వ్యక్తి యొక్క కీళ్ళ పైన కనుక దాడి చేసినట్లయితే ఆ వ్యాధిని మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అంటే సి అనేది 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి కీళ్ళలో మృదులాస్థి అరిగిపోవడాన్ని మనం ఏమంటామంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2143 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కదలని కీళ్ళని ఏమంటారు? వాట్ ఆర్ ద ఇమ్మూవబుల్ జాయింట్స్ బిట్వీన్ ద బోన్స్ ఇన్ ద స్కల్ కాల్డ్? సో, అంటే పుర్రెలోని కదలని కీళ్ళని ఏమంటారు అంటున్నాడు. పుర్రెలోని కదలని కీళ్ళని ఏమంటామంటే మనం సూచర్స్ అంటాం. ఓకేనా? పుర్రెలో ఉన్నటువంటి
కాదాలని కీళ్ళని ఏమంటామంటే సూచర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సూచర్స్ అంటాం. సో ఇక్కడ పుర్రెలోని కపాల ఎముకలు ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కొని ఉంటాయి. ఏమాత్రం కదలని ఈ జాయింట్స్ని ఏమంటామంటే సూచర్స్ అని పిలుస్తాం, లేదా ఫైబ్రస్ కీళ్ళు అని కూడా పిలుస్తాం. వీటిని ఏమంటామంటే సూచర్స్ లేదా ఫైబ్రస్ అని కూడా పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్పల్స్ ఎక్కడ ఉంటాయి మరియు వాటి సంఖ్య ఎంత? వేర్ ఆర్ కార్పల్స్ లొకేటెడ్ అండ్ వాట్ ఈస్ దే నెంబర్? అంటే కార్పల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి మణికట్టులో ఉంటాయి, అంటే ఫ్రిస్ట్లో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. ఓకేనా? సో కార్పల్స్ అనే ఎముకలు ఎక్కడ ఉంటాయంటే మణికట్టులో ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. సో ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా మనకేంటి కార్పల్స్. ఎక్కడ ఉన్నాయంటే మణికట్టులో ఉన్నాయి. సో ఎన్ని ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. ఓకేనా? సో వీటినే కార్పల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వ్యాఖ్యలను పరిశీలించండి. అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎముకలను ఏర్పరిచే కణాలను ఆస్టియోబ్లాస్ట్స్ అంటారు. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. ఎముకలను ఏర్పరిచే కణాలను ఏమంటామంటే ఆస్టియోబ్లాస్ట్ అంటాము. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, పాత ఎముక కణజాలాన్ని నాశనం చేసే కణాలను ఆస్టియోక్లాస్ట్స్ అంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఎముకలను ఏర్పరిచే కణాలనేమో ఆస్టియోబ్లాస్ట్స్ అంటాము. నెక్స్ట్ పాత ఎముక కణజాలాన్ని నాశనం చేసేటువంటి కణాలనేమో ఆస్టియోక్లాస్ట్స్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. సో ఏదైనా ఒకటైనా అడగొచ్చు, లేకపోతే 2 అయినా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎముక ఏ ఇతర ఎముకతో నేరుగా కీలును ఏర్పరచదు? నేను ఇంతకుముందే చెప్పాను, మన శరీర భాగంలో మానవుని యొక్క శరీరం మొత్తంలో ఒకే ఒక ఎముక మరి ఇతర ఏ ఎముకతో కూడా కలిసి లేకుండా ఉంటుంది. సో అది తప్ప మిగతా అన్ని ఎముకలు కూడా ఏదో ఒక ఎముకతో అనుసంధానమై ఉంటాయి. కానీ ఒక్క ఎముక మాత్రమే, అంటే గొంతులో ఉండేటటువంటి హయాయిడ్ అనేటటువంటి ఎముక మాత్రమే ఒంటరిగా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. సో ఇది యూ షేప్లో ఉంటుంది, మనకి యూ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గొంతు లోపల మనకు వాటర్ తాగుతున్నప్పుడు కానీ అన్నం తింటున్నప్పుడు కానీ సో పైకి కిందికి కదులుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే హయాయిడ్ అంటాం. దీన్నే గొంతు ఎముక లేదా హయాయిడ్ అని పిలుస్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తొడ ఎముక మరియు కటి వలయం కలిసే చోట ఉండే కీలు ఏది? తొడ ఎముక మరియు కటి వలయం కలిసే చోట ఉండే కీలు ఏది అంటే బంతి గిన్నె కీలు. గుర్తుపెట్టుకోండి, తొడ ఎముక మరియు కటి వలయం కలిసే చోట ఉండేటువంటి కీలుని మనం ఏమంటామంటే బంతి గిన్నె కీలు అంటాం. సో దీన్ని మనం బంతి గిన్నె కీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేతి వేళ్ళలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? అంటున్నాడు. సో ఇక్కడ మీరు చేతి వేళ్ళను కనుక గమనిస్తే మనకి ఇది బొటన వేలు. ఈ బొటన వేలులో 2 ఎముకలు ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. సో ఇలా చూస్తే మీకు బొటన వేలులో 2 పార్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ చూపుడు వేలు ఇతర వేలులో మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి. చూపుడు వేలు ఇతర వేలులో మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే బొటన వేలులో 2 ఎముకలు, నెక్స్ట్ మిగతా 4 వేళ్ళలో ఒక్కొక్క వేలికి 3 ఎముకలు చొప్పున మొత్తం 12 ఎముకలు అనేవి ఉంటాయి. సో బొటన వేలులో 2, నెక్స్ట్ మిగతా 4 వేళ్ళలో 12, మొత్తం ఎన్ని అవుతాయి? మొత్తం 14 ఎముకలు అనేవి చేతి వేళ్ళలో ఉంటాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భుజపు వలయంకు సంబంధించి ఎముకలు ఏవి? భుజపు వలయంకు సంబంధించి ఎముకలు ఏవి? భుజ వలయంలో ఉండేటటువంటి ఎముకలు ఏవి అంటున్నాడు. అంటే మనకి క్లావికిల్ మరియు స్కాపులా. ఇంతకుముందే చెప్పా, క్లావికిల్ అనేది ఏంటి? బ్యూటీ బోన్. క్లావికిల్ అనేది ఇక్కడ ఉండేటటువంటి బ్యూటీ బోన్. నెక్స్ట్ స్కాపులా అంటే బ్యాక్ సైడ్ భుజం యొక్క వెనుక ఫ్లాట్గా ఉండేటటువంటి ఎముకనే మనం స్కాపులా అంటాం. ఈ రెండింటిని కూడా భుజ వలయంలో ఉండేటటువంటి ఎముకలుగా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడంలో మరియు ఎముకల పటిష్టతలో కీలక పాత్ర పోషించే ఖనిజం ఏది? అంటే మనకి కాల్షియం. కాల్షియం అనేది బోన్స్ యొక్క ఫార్మేషన్లో కానివ్వండి, అదేవిధంగా
రక్తం గడ్డకట్టడంలో కానివ్వండి, బ్లడ్ క్లాటింగ్‌లో కానివ్వండి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, ఇక్కడ కాల్షియం అంటే కాల్షియం +2 అయాన్స్. కాల్షియం +2 అయాన్స్ అనేవి బోన్స్ యొక్క ఫార్మేషన్, నెక్స్ట్ రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడతాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అసిపాటిలం అనగానేమి? అసిపాటిలం అనగానేమి అంటున్నాడు. వాట్ ఈస్ మీన్ బై అసిపాటిలం అంటే తుంటి ఎముకలోని ఒక కుహరాన్ని, తుంటి ఎముకలో ఉన్నటువంటి ఒక కుహరాన్ని మనం ఏమంటామంటే అసిపాటిలం అంటాం. సో, ఇక్కడ ఇది మొత్తం ఏంటి మనకి తుంటి ఎముక. ఇదంతా కూడా తుంటి ఎముక. దీన్ని మనం ఏమంటాం తుంటి ఎముక అంటాం. సో, దీంట్లో ఉన్నటువంటి ఈ కుహరం సో, ఇలా ఉంటుంది కదా! సో, ఇలా ఇది తుంటి ఎముక మనకి. సో, ఇక్కడ ఇలా ఉన్నటువంటి సో, ఇక్కడ ఇది ఉంది కదా! సో, ఈ కుహరం ఉంటుంది కదా! ఈ కుహరాన్ని మనం ఏమంటామంటే ఈ కుహరాన్ని అసిపాటిలం అంటాం. ఈ కుహరాన్ని మనం అసిపాటిలం అంటాం. సో, ఇక్కడ ఉంది చూడండి. సో, ఇక్కడ ఇందులోనే మనకి ఈ తొడ ఎముక అనేది ఇమిడి ఉంటుంది. ఇందులోనే తొడ ఎముక అనేది ఇమిడి ఉంటుంది. దాన్నే అసిపాటిలం అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వయోజనులలో పసుపు అస్థిమజ్జ యొక్క ప్రధాన విధి ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎల్లో బోన్ మ్యారో ఇన్ అడల్ట్స్? అంటే ఆప్షన్ బి కొవ్వుల యొక్క నిల్వ. వయోజనులలో ఉన్నటువంటి పసుపు అస్థిమజ్జ లేదా ఎల్లో బోన్ మ్యారో అనేది కొవ్వుల యొక్క నిల్వలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకేనా? సో, ఎర్ర అస్థిమజ్జ అనేది రక్త కణాల యొక్క ఉత్పత్తిలోను, నెక్స్ట్ పసుపు అస్థిమజ్జ అనేది కొవ్వుల యొక్క నిల్వలోను ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ అడల్ట్స్‌లో ఉన్నటువంటి అంటే పెద్దవారిలో ఉన్నటువంటి పసుపు అస్థిమజ్జ అనేది ఒక్కొక్కసారి ఎరుపు అస్థిమజ్జగా కూడా పనిచేస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి అది అంటే పసుపు అస్థిమజ్జగాను ఒకసారి, నెక్స్ట్ ఎరుపు అస్థిమజ్జగా ఇంకొకసారి పనిచేస్తుంది. సో, ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాక్యాలను చదవండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మెడలోని వెన్నుపూసల సంఖ్య 7. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్టే. మెడలోని ఎన్నుపూసల సంఖ్య ఎంత అంటే 7 ఉంటుంది. నెక్స్ట్ హుర ఎన్నుపూసల సంఖ్య 12. హుర కూరంలో ఉన్నటువంటి ఎన్నుపూసల సంఖ్య ఎంత అంటే 12 అంటున్నాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, మనకి ఎన్నెముకలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 26 బోన్స్ ఉంటాయి. ఎన్నెముకలో 26 బోన్స్ ఉంటాయి. ఈ 26లో మెడలో 7 ఉంటాయి. నెక్స్ట్ ఉరకుహరంలో 12 ఉంటాయి. కటి వలయంలో 5 ఉంటాయి. శాక్రమ్ అనేది ఒకటి ఉంటుంది. కాక్సిక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో, కాబట్టి మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఓకేనా? సో, ఎన్నుముకలో ఉన్నటువంటి 26 ఎముకల్లో మెడలో 7 ఉంటాయి. నెక్స్ట్ ఉరకుహరంలో 12 ఉంటాయి. కటివలంలో 5 ఉంటాయి. నెక్స్ట్ శాక్రమ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కాక్సిక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో, అంటే మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో, ఇవి మనకి స్కెలిటల్ సిస్టమ్‌కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్‌లో భాగంగా స్కెలిటల్ సిస్టమ్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదే విధంగా సో, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి మరొక కొత్త ఇనిషియేటివ్‌ని తీసుకురావడం జరుగుతుంది. ఈ జనరల్ సైన్స్‌కి సంబంధించి చాప్టర్ వైస్‌గా మనం పీడీఎఫ్ మెటీరియల్ అనేది అందించబోతున్నాం. కేవలం 199 రూపీస్‌కే దీన్ని మనం అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇందులో మీకు బయాలజీకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి కానివ్వండి. సో, ఇందులో చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, మనం 25కి 25 సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో 25కి 25 టార్గెట్‌తో మనం వీటిని స్టార్ట్ చేయబోతున్నాం. సో, మీరు ఏఎల్‌పీకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే సో, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా ఈ జనరల్ సైన్స్ ఎంసీక్యూస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.